శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. నమస్తే. సార్, అడవి రాముడు సినిమా కంప్లీట్ అయిపోయి 49 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 50th ఇయర్లోకి అడుగుపెట్టిన సందర్భంగా రాఘవేంద్రరావు గారు చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా 10 బాహుబలితో సమానం అని చేసినటువంటి కామెంట్స్ మీరేమంటారు అసలు ఈ సినిమా గురించి కానివ్వండి, ఆయన చేసిన కామెంట్స్ గురించి? అంటే ఆయన చేసిన కామెంట్స్లో వాస్తవం ఉందండి. అంటే ఆ రోజుల్లో జనాల్ని థియేటర్ల దగ్గరికి పరుగులు పెట్టించటం మాత్రమే కాకుండా ఒక షో అయిపోయిన తర్వాత జనాలు వెళ్ళిపోకుండా అక్కడే నిలబడి థియేటర్ దగ్గరే నెక్స్ట్ షోకి ట్రై చేయటం, అలా కంటిన్యూస్గా జనాలు వెళ్ళట్లేదు కాబట్టి షోస్ నడుపుకుంటూ వెళ్ళిన పరిస్థితి ఉంది చాలా సెంటర్లో. ఓకే. నెల్లూరు కనకమహల్ అనుభవం అయితే 1 వీక్ ఆపరేటర్ ఇంటికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది అనేది ఆ థియేటర్ యజమానులు చెప్పేవాళ్ళు చాలా కాలం పాటు. 1 వీక్ అలా కంటిన్యూస్గా సినిమా నడుస్తూనే ఉంది. నైట్ సెకండ్ షో అయిన తర్వాత మళ్ళీ జనాలు ఉండేవాళ్ళు, మళ్ళీ షో వేసేవాళ్ళు, ఇలా నడిచింది అది. అలాగే అప్పటి టిక్కెట్ల రేట్లు చాలా తక్కువ. ఎయిర్ కండిషన్డ్ థియేటర్లో బాల్కనీ 3.5 ఉండేది, ₹3.50. నాన్ ఏసీ థియేటర్లో ₹2.30 బాల్కనీ టికెట్. ఆ రేట్ల మీద అది ఆ రోజుల్లో 4 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా. కాబట్టి అది అప్పటి బంగారపు ధరలు ఇప్పటి బంగారపు ధరలతో పోల్చి చూస్తే అది డెఫినెట్గా ఆయన చెప్పినట్టుగా బాహుబలులని మించినటువంటి సినిమాని. అది మొదటి కమర్షియల్ హిట్ రాఘవేంద్రరావు గారికి. అలాగే రామారావు గారి కాంబినేషన్లో ఆయన చేసిన మొదటి సినిమా. యాక్చువల్గా ఈ సినిమాకి మొదట రామారావు గారు ప్రపోజ్ చేసిన డైరెక్టర్ ఎస్డి లాల్ గారు. అయితే ప్రొడ్యూసర్లు బలంగా రాఘవేంద్రరావు గారితో చేయాలి అని అనుకున్నారు. ఆయన కన్విన్స్ చేశారు. అంటే ఆయన కన్విన్స్ కాకపోవడానికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే వీళ్ళు రీమేక్ సినిమా అని చెప్పారు ముందు ఆయనకి. గంధద గుడి అనే ఒక కన్నడ సినిమాని మీతో రీమేక్ చేయబోతున్నామని చెప్పారు. రాజ్ కుమార్ గారి సినిమా అది. కన్నడంలో 2 హీరోలు ఉంటారు, విష్ణువర్ధన్, రాజ్ కుమార్, ఇద్దరు యాక్ట్ చేశారు. ఆ సినిమాని తెలుగులో అడాప్ట్ చేయాలనుకుంటున్నాము అని చెప్పినప్పుడు అప్పటికి నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, తర్వాత నేరం నాది కాదు ఆకలిది, ఈ వరుస హిట్లు ఇచ్చినటువంటి ఎస్డి లాల్ గారు అన్ని రీమేక్ సినిమాలే. కాబట్టి ఈ రీమేకుల పరంపరలో అద్భుతమైన విజయాలు ఇచ్చాడు కదా ఆయన. ఆయన్నే పెట్టి డైరెక్టర్గా వాహినిలో అడవి సెట్ వేసి సినిమా కంప్లీట్ చేసేయండి అని చెప్పాడు ఆయన. చెబితే ప్రొడ్యూసర్లు వాళ్ళకి మొదటి సినిమా ఎన్టీఆర్తో, అంటే అంతకు ముందు శోభన్ బాబు గారి బ్యానర్, అది సత్యచిత్ర అనే బ్యానరు శోభన్ బాబు గారితో మొదలైంది, తహసీల్దార్ గారి అమ్మాయితో. ఆ తర్వాత సినిమా ప్రేమబంధం విశ్వనాథ్ గారి డైరెక్షన్లో వచ్చింది ఆ సినిమా. అది కొంత ఇబ్బంది పెట్టింది, కమర్షియల్గా పెద్ద సక్సెస్ అవ్వలేదు ఆ సినిమా. తహసీల్దార్ గారి అమ్మాయితో పోలిస్తే అది తక్కువ సినిమానే. ఎందుకు ఆ సినిమా దెబ్బతింది అంటే, ఆ సినిమా రిలీజ్ అయింది 76లో వచ్చింది ఆ సినిమా. అది వచ్చిన 1 వీక్లోనే ఆరాధన రిలీజ్ అయింది, ఎన్టీఆర్ది. ఆరాధన మ్యూజికల్గా చాలా పెద్ద హిట్. అది మహమ్మద్ రఫీ గారి పాటలు జనాలకు విపరీతంగా పట్టినాయి. ఆ సినిమా బిగ్ రేంజ్ సక్సెస్ అవడంతో ఆ చుట్టుపక్కల దాదాపు 4-5 సినిమాలు దెబ్బతిన్నాయి. ఆ వరుసలో ఈ ప్రేమబంధం కూడా ఉంది. ఇది ఈ ప్రొడ్యూసర్స్ వెళ్ళి ఎన్టీఆర్తో చెప్పారు కలిసినప్పుడు. చెప్తే ఆయన మీరు ఏదైనా సబ్జెక్ట్ తెచ్చుకోండి, ఓ సినిమా చేసి పెడతాను అన్నాడు. అన్న సందర్భంగా ఈ కథను పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళిన తర్వాత పూర్తి అవుట్డోర్లో కొత్త పద్ధతిలో చేయాలనుకుంటున్నాం మేము, మీరేదో డేట్లు ఇస్తామన్నారు కాబట్టి మీతో ఏదో సినిమా చేసేయాలని అనుకోవడం లేదు, మీకు గుర్తుండిపోయే సినిమా ఇవ్వాలనుకుంటున్నాం, కాబట్టి మీరు కొంచెం ప్రొడక్షన్ సైడ్ మాకు కోఆపరేట్ చేయాలి అని అడిగారు. అడిగి ఈ స్టూడియోల్లో చేసేవాళ్ళు. అప్పుడు దాదాపుగా ఆయన సినిమాలన్నీ స్టూడియోలోనే నడిచేవి. ఈ ఫ్లోర్లోంచి ఆ ఫ్లోర్లోకి వెళ్ళిపోయాడు, ఈ క్యారెక్టర్లోంచి ఆ క్యారెక్టర్లోకి. ఇలా అంటే మార్నింగ్ 7 to 12 ఒక షూట్లో ఉంటే భోజనం చేసి కాసేపు రెస్ట్ చూసుకుని 2 to 5 or 6 ఇంకొక షూట్లో ఉండేవాడు ఆయన.
Right. ఉండి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి 7కి పడుకునేవాడు. ఇది షెడ్యూల్ అయింది. Hmm. అయితే ఈ సినిమాకి వీళ్ళు అడిగింది ఏంటంటే మీరు కనీసం ఒక 35 డేస్ ముదుమలై ఫారెస్ట్లో ఉండాలి అని. Hmm. అది ఆయన యాక్సెప్ట్ చేయలేదు. ఓకే. లేదు లేదు కుదరదు, ఇక్కడైతే నేను 2 సినిమాలు చేసుకుంటాను, Hmm. అక్కడికి వచ్చి ఏం చేయాలి, అందుకని మీరు ఇంకెవరైనా హీరోతో కొనసాగండి అని చెప్పాడు. ఓకే. చెబితే వీళ్ళు ఒక ఆఫర్ ఇచ్చారు. అంటే 2 సినిమాల డబ్బులు మేమే పే చేస్తే, అంటే 2 సినిమాల కాల్ షీట్లు మేమే తీసేసుకుంటే మీకు ఏమన్నా ఇబ్బందా? Hmm. ఆయన ఇబ్బంది అని అనలేదు. ఓకే. సో అలా సెటిల్ అయింది. అది సెటిల్ అయిన తర్వాత ఎప్పుడైతే ఈ అవుట్డోరు ఇవన్నీ చర్చలు వచ్చినాయో అప్పుడు ఆయన తన ప్రపోజల్ ఎస్డి లాల్ అనేటువంటి మాటను కూడా విత్డ్రా చేసుకున్నాడు. Hmm. రాఘవేంద్రరావు గారు ఆయన కెరియర్ మొదలైన కొత్త అది. ఆయన బాబు అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్గా. ఓకే. అసిస్టెంట్ డైరెక్టర్గా రామారావు గారికి తెలుసు ఆయన. Hmm. అంటే కమలాకర్ కామేశ్వరరావు గారి దగ్గర మొదట పనిచేశాడు రాఘవేంద్రరావు గారు. పాండవ వనవాసం సినిమాలో మొదట ఆయన క్లాప్ కొట్టింది రామారావు గారి మీదే. కాబట్టి తెలుసు ఈయన. ప్రకాష్ రావు గారి అబ్బాయిగా తెలుసు. ఓకే. కాబట్టి అతన్ని పెడుతున్నాం డైరెక్టర్గా అంటే ఆయన నో ప్రాబ్లం అన్నాడు. Hmm. ఆ నో ప్రాబ్లం అనే విషయం తెలిసిన తర్వాత రాఘవేంద్రరావు గారు చాలా ఆనందపడి, అంటే ఆయన మొదటి సినిమా అనుకున్న స్థాయి విజయాన్ని ఇవ్వలేదు బాబు. అవును. దాంతో ఆయన ఒక బిగ్ కమర్షియల్ వెంచర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. జ్యోతి అనే హిట్ సినిమా ఉంది ఆయనకి. Hmm. అయితే అది క్రాంత్ కుమార్ గారి సినిమా. ఆయన పాత్ర ఎక్కువ ఉంటుంది జనరల్గా ఆయన సినిమాల్లో. Hmm. అందుకని తను ఇండిపెండెంట్గా ఒక బిగ్ కమర్షియల్ సక్సెస్ ఇచ్చి అమర్ జవాల్ సినిమాల్లో అనుకున్నాడు. ఆ అవకాశం అడవిరాముడు సినిమా ద్వారా దొరికింది ఆయనకి. ఓకే. దీన్ని మిస్ఫైర్ కాకుండా యూటిలైజ్ చేసుకోవాలి అని మారుతిరావు గారు అప్పటికే ఒక లైన్ రాసేసి ఉన్నాడు, గొల్లపూడి మారుతిరావు గారు. ఓకే. ఈయన ఏం చేశాడంటే ప్రేమబంధం సినిమా అప్పుడు విశ్వనాథ్ గారి ద్వారా పరిచయమైన జంజాల గారిని పట్టుకొచ్చి ఈ కథని చెప్పి ఆయనతో మళ్ళీ రీరైట్ చేయించారు మారుతిరావు గారు చెప్పిన లైన్ని. Hmm. ఈ డెవలప్ చేసే క్రమంలో ఆ టైంలో వచ్చిన నవలల్లో సన్నివేశాలు వీటిని కూడా ఇన్కార్పొరేట్ చేశారు. ఈ సినిమాలో గుమ్మడి గారి ఫ్లాష్ బ్యాక్ అదంతా ఒక నవలలో నుంచి తీసుకున్నటువంటి ఎలిమెంట్ అది. Right. ఇలా రకరకాల సోర్స్ నుంచి షోలే ఇన్ఫ్లుయెన్స్ కూడా కనిపిస్తుంది కొన్ని సీన్స్లో. Hmm. అలా రకరకాల పద్ధతుల్లో కథని గంధద గుడికి దీనికి ఏమాత్రము పోలికలేని పద్ధతుల్లో మార్చారు. జస్ట్ స్కెలిటన్ మాత్రమే అలా ఉంటుంది. అందులో 2 హీరోలు, ఆ 2 హీరోలని తీసేసి ఒక హీరోనిగా మార్చారు. అది మార్చి డిజైన్ చేసిన పద్ధతి, స్క్రీన్ ప్లే ఆర్డరు ఇవన్నీ కొత్తగా అనిపించాయి ఆడియన్స్కి. అలాగే అంబియన్స్ కొత్తగా అనిపించింది. ఎన్టీ రామారావు గారు మొదటిసారి పూర్తి స్థాయి అవుట్డోర్లో కనిపించటం, ఓకే. అలాగే ఈ సింహంతో ఫైట్ ఒకటి ఉంటుంది దానిలో, Hmm. అది జనాల్ని చాలా ఎమోషనల్గా మార్చింది. అలాగే మ్యూజికల్గా చాలా పెద్ద హిట్ అది. వేటూరి సుందరరామూర్తి గారు, జంజాల, రాఘవేంద్రరావు గారు కలిసి పనిచేసిన మొదటి సినిమా కూడా అదే. Right. అందుకని అన్ని విధాల మ్యూజికల్గా అంటే వేటూరి గారు రాసిన పాట, అది కోకెత్తుకెళ్ళింది కొండగాలి అనే పాట, అది ఆ రోజుల్లో ఆ పాట చూడటం కోసం రిపీట్ ఆడియన్స్ వచ్చేవారు అనేవాళ్ళు. ఓకే. అలా ఆ సినిమా చూసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ పాట ఒకసారి వేయమని అడిగేవాళ్ళు. అలా వేసి అంటే మొత్తం జనాల్ని సాటిస్ఫై చేసి బయటకు పంపించేవాళ్ళు, Hmm. థియేటర్ యాజమాన్యం కూడా. అలా ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ఇది. ఏప్రిల్ 28 ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి రామారావు గారి దానవీర సూరకర్ణ ఆడుతోంది. అది జనవరిలో రిలీజ్ అయింది సంక్రాంతికి. అది విపరీతంగా ఆడుతున్న టైంలో అడవిరాముడు రిలీజ్ అవటం. అడవిరాముడు 32 కేంద్రాల్లో సద్దినోత్సవం జరుపుకుంది. ఓకే. 16 కేంద్రాలలో 175 రోజులు ఆడింది. అది 1 ఇయర్ 4 సెంటర్లలో ఆడింది. ఇలా నడుస్తున్న టైంలో నిజానికి 1 ఇయర్ సెంటర్లు ఇంకా పెరగాల్సి ఉంది. అయితే ఈ సినిమా నడుస్తుండగా యమగోళ వచ్చేసింది అక్టోబర్లో. Hmm. యమగోళ కోసం ఈ సినిమా తీయాల్సి వచ్చింది బలవంతంగా, ఆడియన్స్ ఉన్నప్పటికీ. తీసి షిఫ్ట్ మీద 1 ఇయర్ ఆడింది కొన్ని సెంటర్లలో. ఓకే. ఈ సినిమా తీసి రిలీజ్ చేసినటువంటి యమగోళ కూడా 175 డేస్ సినిమాగా మారింది.
అలా వరుసగా 3 175 రోజుల సినిమాలు ఒకే సంవత్సరం 77లో. రైట్. జనవరి కర్ణ, ఏప్రిల్లో అడవిరాముడు, అక్టోబర్లో యమగోళ. ఈ మధ్యలో ఎదురీత అనే సినిమా హిట్ మూవీ ఒకటి రిలీజ్ అయింది, ఆయనదే, రామారావు గారిది. రెండోది ఆయన డైరెక్ట్ చేసినటువంటి ఇంకొక సినిమా చాణక్య చంద్రగుప్త కూడా అదే సంవత్సరం రిలీజ్ అయింది. అది ఒక కమర్షియల్ బిగ్ హిట్ అది. ఇలా 5 విజయవంతమైన సినిమాలు ఒకే సంవత్సరం రిలీజ్ అయింది. 77 అనేది ఆయన ఫిల్మ్ కెరియర్లో ఒక స్పెషల్ ఇయర్ అది. ఆ సంవత్సరం రిలీజ్ అయిన ఆయన సినిమాలు కలెక్ట్ చేసిన వీటిలో ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసిన సినిమా అడవిరాముడు. ఓకే. దీంతో పాటు దాదాపుగా అంతే వసూలు చేసిన సినిమా యమగోళ. అంటే 4 కోట్లు అనేది ఒక లోకల్ మార్కెట్ సినిమా క్రియేట్ చేయగలదు అని ప్రూవ్ చేసిన సందర్భం అది. అలా హిందీ మార్కెట్ని ఒకసారి తెలుగు సినిమా వైపు చూసే పరిస్థితి కల్పించిన సినిమా అది. అంతకు ముందు కూడా తెలుగులో ₹1 కోటి అనే నెంబర్ చూపించింది ఎన్టీఆర్, ఓకే. లవకుశ నుంచి. ఆ తర్వాత ఆయన అంటే మొదటి కలర్ పౌరాణికం అది లవకుశ. ఆ తర్వాత మొదటి రంగుల సాంఘిక చిత్రం దేశోద్ధారకులు అయిందే. ఆ సినిమా కూడా చాలా బిగ్గెస్ట్ హిట్ అది. ఆ తర్వాత ఆయన నటించిన మొదటి స్కోప్ సినిమా అడవిరాముడు, అది సెన్సేషనల్ హిట్. ఆ తర్వాత ఆయన పెట్టినటువంటి పొలిటికల్ పార్టీ కూడా చాలా పెద్ద హిట్. ఇలా అంటే ఒక డేట్తో అనుబంధం ఉండేది. మార్చి 29 అనేది లవకుశ, దేశోద్ధారకులు అదే రోజు రిలీజ్ అయినాయి. తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజే పెట్టాడు ఆయన, అదే డేట్లో. అడవిరాముడు ఒక్కటే ఒక నెల తేడాలో ఏప్రిల్ 28 రిలీజ్ అయింది. ఇది సెన్సేషనల్ హిట్, మొదటి స్కోప్ సినిమా ఆయనకి. తెలుగులో అప్పటికి వచ్చిన 3వ స్కోప్ సినిమా సీతారామరాజు, కురుక్షేత్రం, ఆ తర్వాత అడవిరాముడు. ఇలా రకరకాల ప్రత్యేకతలు ఉన్న సినిమా ఇది. ఆ సినిమాలో నాగభూషణం గారి డైలాగులు, చరిత్ర అడక్కు చెప్పింది విను, అది చాలా పాపులర్. ఆ తర్వాత రావు గోపాలరావుకి వచ్చింది ఆ క్యారెక్టర్, వేటగాడు. ఆ టైంకి అక్కడి నుంచి ఎన్టీఆర్తో వరుస హిట్లు తీశాడు ఆయన, రాఘవేంద్రరావు గారు. కేడీ నెంబర్ 1, సింహబలుడు, డ్రైవర్ రాముడు, వేటగాడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, ఇలా నడిచింది ఆ ప్రయాణం. అలా సెన్సేషనల్ హిట్స్ మీదుగా ఆయన ఈ సినిమా రిలీజ్ అయిన ఒక 5 ఏళ్లకి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాడు. అడవిరాముడు రిలీజ్ అయింది 77లో, అయితే 82లో ఆయన వెళ్ళిపోయాడు పాలిటిక్స్లోకి. ఇది అడవిరాముడు నేపథ్యము, కథ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.